దీప అయితే ఏదో ఆలోచిస్తూ తన బెడ్పై కూర్చొని అలా కుడుతూ ఉంటుంది. ఇంతలో శౌర్య ఆడుకుంటూ వచ్చి అక్కడే అలా కింద పడిపోతుంది. ఇక స్పృహ కోల్పోయి పడిపోవటంతో శౌర్య అక్కడ అలా పడిపోయి ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే అటుగా వస్తూ ఉంటాడు. ఇక శౌర్య అలా పడిపోయి ఉండటం చూసి శౌర్య అంటూ గట్టిగా అరుస్తూ అటువైపు వస్తాడు. అటువైపు వచ్చి పడిపోయి ఉన్న శౌర్యను చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో దీప అయితే పరిగెత్తుకుంటూ శౌర్య ఏమైందమ్మా అని చెప్పి వెళ్తుంది. దాంతో కార్తీక్ అయితే ఏంటి ఆడుకుంటున్న పిల్ల వెనక ఉన్న పిల్ల ఏం చేస్తుందో కూడా తెలియకుండా అంత పరధ్యానంలో ఉన్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి కార్తీక్ దీపని తిడుతూ ఉంటాడు. అలా దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ శౌర్యని ఎత్తుకొని బెడ్పై వేసి తనకైతే సిరప్లు పడుతూ ఉంటాడు. సిరప్లు పెట్టాక శౌర్య ఇలా అంటూ ఉంటుంది, నాన్న నాకేం కాలేదు కదా నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు డాక్టర్ గారు ఇది చాలా పెద్ద డిసీజ్ అని చెప్పి అన్న మాటలు అయితే కార్తీక్ ఆలోచించి దాని గురించే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న శౌర్య అలా అనేసరికి కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా పక్కకు వచ్చేసి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి దీప అయితే ఏంటండి ఏమైంది, శౌర్యకి ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి దీప అయితే కార్తీక్ని అడుగుతుంది. దాంతో కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటండి మిమ్మల్ని అడిగేది, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఇంకా శౌర్యకి ఏమైంది చెప్పండి అంటే ఏం కాలేదని చెప్పి కార్తీక్ అంటాడు. అయితే నా మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పి కార్తీక్ చెయ్యి తీసి తన తల మీద పెట్టుకొని అడుగుతుంది. దాంతో కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక కార్తీక్కి దీపకి నిజం చెప్తాడా? ప్లీజ్ సబ్స్క్రైబ్.